అయ్యగారు, భోజనం చేశాను, మాత్రలు వేసుకున్నాను. నీ టెన్షన్ తగ్గినట్టేనా? ఇది ఇక్కడ కర్మరా బాబు. ఈ రమాదేవికి చంద్రికకి మధ్య ఏదో ఉంది, అది కనిపెట్టాలి. సార్, మీ సర్వెంట్స్ కదా? అవునండి. జనరల్గా సర్వెంట్స్ వాళ్ళ పనికి జీతాలు తీసుకుని వెళ్ళిపోతారు. ఇలా విధేయతగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మీరు మీ టఫా మొహాలు. మీకు అలాంటి పనివాళ్ళు దొరకడం చాలా మంచిది సార్. ఎస్, మీ పని వాళ్ళు కూడా మీకెంతో లాయల్టీ చూపిస్తున్నారు. ఈ లాయల్టీ జీతం ఇస్తే వచ్చేది కాదు గోపీనాథ్ గారు. మన పట్ల ఎంతో అభిమానం ఉంటే గానీ రాదు. అది కొంతమందికి అర్థం కాదు. మీరు అడుగుతున్నారు కదా, చెప్తాను. చాలు సార్, అన్నీ డీటెయిల్గా చెప్పారు. క్లారిటీ వచ్చేసింది. ఇంకేం డౌట్స్ లేవు కదా? ఇంకేం లేవు సార్. అరుణ్ గారు, రూట్ మ్యాప్ మీ నాన్నగారు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు ఇంకా కాస్త కేర్ఫుల్గా ఉండండి సార్. సార్, వెళ్ళొస్తాను సార్. మంచిది. అందరూ నాకు చెప్పేవాళ్లే. విజయదశమి తర్వాత చూపిస్తా నా విజయం. ఈ లాయల్టీ జీతం ఇస్తే వచ్చేది కాదు గోపీనాథ్ గారు. మన పట్ల ఎంతో అభిమానం ఉంటే గానీ రాదు. అది కొంతమందికి అర్థం కాదు. అత్తయ్య, చెప్పు. చంద్రిక చేసిన దాని గురించే కదా మీరు ఇరిటేట్ అవుతుంది? చంద్రిక పని మనిషే కదా? ఏంటా అడగడం రోజా? పని మనిషే. మరి ఆ పని మనిషిని నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. మావయ్య గారి విషయంలోనే ఆ చంద్రిక ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఎందుకంటారు? ఒక పని మనిషికి మన ఫ్యామిలీలో ఎందుకంత సాన్నిహిత్యం? ఏది సహించని మీరు ఈ విషయంలో కామైపోతున్నారు ఎందుకు? ఏముంది రోజా, నేను చెప్తూనే ఉంటాను కదా, చంద్రిక ఈ ఇంట్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తోంది. తనకంటూ ఎవ్వరూ లేరు. మనల్నే తన వాళ్ళలా చూసుకుంటుంది. పనిచ్చింది మీ మావయ్య గారు కదా. ఆ ఉప్పు తిన్న విశ్వాసమే ఇదంతా. ఊరోళ్ళు అలాగే ఉంటారు రోజా. ఎన్ని ప్రశ్నలు మనసులో పెట్టుకోకు. వేస్ట్ టాపిక్ ఇది, సరేనా? వేస్ట్ టాపిక్లా నాకు అనిపించట్లేదే. ఒకటైతే క్లియర్, ఇప్పటిదాకా రమకి ఏ వీక్నెస్ లేదు అనుకున్నాను. చంద్రికే రమ వీక్నెస్. విషయం ఏంటో తెలియట్లేదు. ఈవిడ చెప్పేది నిజమా, ఇంకేదన్నా ఉందా? తెలుసుకుంటా. ఎక్కడ పెట్టానో కనిపించట్లేదే. ప్రేమ్బాబు, ఏంటి తెగ వెతికేస్తున్నారు? చాలా ఇంపార్టెంట్ అయింది, దొరకట్లేచా. ఇంపార్టెంటా? సర్టిఫికెట్లు ఏమైనా పోయాయా బాబు? అవేం కాదు, నా లక్కీ ఫుట్బాల్ జెర్సీ. జెర్సీ కూడా లక్కీ ఉంటుందా బాబు? ఉంటుంది. సరే ఆగండి, నేను వెతికి చూస్తా. బాబు, ఇదే కదా మీరు వెతుకుతుంది?
పడుకున్నావా నిషా? నీకెలా నిద్ర పడుతుంది? త్వరగా రా. సరే వస్తున్నా. ఏంటత్తా, ఏమైంది? ఏం కాలేదమ్మా, నిద్ర పట్టక వచ్చానంతే. ఈ టైం వరకు నీకు నిషమ్మ పుస్తకాలు ఇవ్వట్లేదు కదా? ఇప్పుడైనా ఆవిడ గారికి అనుకరించిందత్తా. ముప్పు తిప్పలు పెడుతూనే ఉంటుంది. తను పడుకున్నాక తెచ్చుకున్నాను. ఏంటో ఆ బుద్ధి. సరే నువ్వు చదువుకోమ్మా, నేను ఇక్కడే కూర్చుంటాను. మ్. ఏంటక్క త్వరగా రమ్మన్నావు, ఏమైంది? అటు చూడు. ఇది నేను పడుకున్నానని చూసి పుస్తకాలు తెచ్చేసి చదువుకుంటుందన్నమాట. అంత చక్కగా చేస్తున్నావు మరి. ఇది మరీ బాగుందక్క. 12 అయితే పడుకోవద్దా? అది మాత్రం ఎంతసేపు చదువుతుందిలే. ఒక 10 నిమిషాలైతే నిద్రకి కళ్ళు మూసుకుపోతాయి. చామంతి విషయంలో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు అంటున్నాను నిషా. దానికి లభించిన కొంత టైంలో కూడా అది బార్ ఎగ్జామ్కి బాగా ప్రిపేర్ అయిపోగలదు. నువ్వే ఏ ప్రిపరేషన్ లేకుండా పడుకుంటున్నావు. అంటే నేను చదవటం లేదన్నా నీ అభిప్రాయం అక్క? నువ్వు చదవడం లేదు అన్నది కాదు నాకు ముఖ్యం. చామంతి చదవకూడదు, ఫెయిల్ అవ్వాలన్నదే నాకు ముఖ్యం. ఇప్పుడు ఏం చేయాలంటావక్క? వెళ్ళి బుక్స్ లాక్కున్నానని తెలిస్తే అంకుల్ ఊరుకోరు కదా. బుక్స్ లాక్కోమని నేనేం చెప్పలేదే. మరేం చేయాలి? అదే ఆలోచిస్తున్నాను. కరెంట్ అనేది లేకుండా చేస్తే? జనరేటర్ ఆన్ అవుతుంది కదా. కాకుండా నువ్వు చేయి. సరే, బయటికి వెళ్ళైనా చదువుతుందేమో కదా. అది లేకుండా చేస్తాగా. హలో, ఎవరు మేడం? నేను ఎవరనేది అనవసరంలే కానీ ఈ నంబర్కి నీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? ఉంది మేడం. అలాగే లైన్లో ఉండు. అలాగే మేడం. నీ అకౌంట్కి 50,000 పంపించాను, చూసుకో. 50,000? ఆశ్చర్యపోయింది చాలు, చూడు. 50,000 పడిపోయినాయి మేడం. వచ్చాయి మేడం. ఎందుకు వేశారు? నాకు ఒక పని చేసి పెడతావని. చెప్పండి మేడం, చేస్తాను. ఇప్పుడు ఈ నైట్ అంతా కంటోన్మెంట్ వీధంతా ఇంటి లైన్ల నుంచి స్ట్రీట్ లైట్స్ వరకు కరెంట్ అంతా పోవాలి. ఓస్ అంతే కదా మేడం, ఇప్పుడే తీసేస్తా. తీసేయ్. ఒక్క రాత్రి కరెంట్ కట్ చేస్తే 50,000. ఇలాంటి ఫోన్ డైలీ వస్తే బాగుండు.